ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. 22వ అధ్యాయం కార్తీక మహాత్మ్యం నందలి. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయటం మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటామండి. ఈ అధ్యాయంలో మళ్ళా అత్రి మహాముని అగస్త్య మహామునితోటి ఇట్లా చెప్పాడన్నమాట. ఏమని అంటే, పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున చక్కగా దేవాలయం శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణని షోడశోపచారాలతోటి పూజించాడు. అంతేకాకుండా గానం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. సూర్యోదయం కాగానే నదికి పోయి మళ్ళా స్నానం ఆచరించి తన గృహానికి ఏగాడనమాట. అట్టి సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి మెడ నిండా తులసిమాలలు వేసుకుని చక్కగా ధరించి పురంజయుడి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి, రాజా విచారించకు, నీవు వెంటనే చెల్లాచెదురైన నీ సైన్యాన్నంతా కూడగట్టుకొని యుద్ధ భూమికి వెళ్ళు, చక్కగా నీ శత్రురాజులతో పోరాడు, దిగ్విజయం నీకు వస్తుంది, విజయం ఖచ్చితంగా వస్తుంది, విజయం నీకు చేతికి వస్తుంది అని చెప్తాడనమాట. అని దీవించి అదృశ్యమైపోతాడు. ఇది చూడంగానే ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు ఆ వృద్ధుడు శ్రీమన్నారాయణుడే అని శత విధాల ఆయన్ని పొగిడి, సహస్రనామాలతో పొగిడి, దెబ్బతిని క్రోధంలో ఉన్నాడు కదా పురంజయుడు, ఇంకా బలం ఎక్కువ ఉంటుందండి. శత్రురాజుల సైన్యం మీదకి వెళ్ళాడు. అక్కడ శత్రురాజులు నిలవలేకపోయారు. మరి ఈయన సంకల్ప బలము, దైవ ఆశీస్సులు, అతని యొక్క దృఢ నిశ్చయం ఎట్టాగైనా గెలవాలి అనే విజయానికి ఇవన్నీ సోపానాలు అయిపోయినాయి. ఆయన యుద్ధానికి వెళ్ళి కాంబోజాది రాజుల భూపాలందరినీ కూడా కసి తీరా ఓడించేశాడనమాట. ఓడిపోయిన వాళ్ళు, పురంజయ మమ్మల్ని రక్షించు రక్షించు అన్నారు. రక్షించు అన్న వాళ్ళని మనం పోరాడకూడదు, అది యుద్ధనీతి. అలాగే అని చెప్పి అతను మళ్ళా వెనక్కి వచ్చేసి శ్రీమన్నారాయణ్ణి శతవిధాలా పొగుడుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుని, వారికి శత్రుభయం కలగదు కాబట్టి ఆర్తనారాయణుడికి శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాళ్ళు ధ్రువుడు చిరంజీవే కదా, అలాగే ఈయన కూడాను ఆయన శ్రీహరిని పూజించటం ప్రారంభించాడన్నమాట. హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులు అవుతారండి. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా కాంబోజాది రాజులు వాళ్ళు ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చి ఈయన ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడిని భక్తితో సేవించాడో వెంటనే అతను కూడాను మిత్రుడైపోయాడనమాట. ఒక రకంగా అతనికి మళ్ళా సామంతుడైపోయాడు, ఇదైపోయాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడాను పురంజయుడు వదలకుండా కార్తీక మాసాన్ని చక్కగా నదీ స్నానం చేయటం, దేవాలయాలకి వెళ్ళటం, జ్యోతిని వెలిగించటం, విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించటం, ఏ జాతి వాడైనా కూడా ఇది చేయొచ్చు అన్నమాట. బ్రాహ్మణుడనే కాదండి, బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి కూడని వాడైతే ఇంకా వాడిని మనం చేయగలిగింది ఏమీ లేదన్నమాట. వేదాధ్యాయం అనరించి దైవభక్తి కలిగిన వాడు కూడా ఈ పాలనలో చక్కగా అందరూ కూడాను వైష్ణవ స్తుతి చేసి పురంజయుడి యొక్క ఆస్థానంలో అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారండి. ఎవరైతే మహావిష్ణువుని కార్తీక మాసంలో ఇలా పూజిస్తారో వాళ్ళు సదా పుణ్యాత్ములండి. వాళ్ళని కంటికి రెప్పలే కాపాడుతాడు ఆ శ్రీహరి. అంతేకాదు, శక్తి లేని ఎడల కనీసం ఏదైనా ద్రవ్యం ఇచ్చి ఈ కార్తీక మాసంలో వ్రతం ఆచరించవచ్చు అన్నమాట. ఈ ఒక్క మాసానికే ఈ సదుపాయం ఉందండి. మనకి అనారోగ్య పరిస్థితి, దేశకాల పరిస్థితులు, దేహకాల పరిస్థితులు సహకరించినప్పుడు ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తముడికి ఇంత వ్రతం ఇచ్చి ఆయనతోటి ధర్మంగా వ్రతము ఆచరించి ఆయనతోటి దాని ఫలాన్ని మనం స్వీకరించే అవకాశం ఉందన్నమాట. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామండి. 1000 మాటలు ఎందుకు, మనం సూర్యభగవానుడు ఎలా ఉంటాడో ఆయన కూడా అలాగే ఉంటాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు. మనకి నీరజాక్షుడి గురించి ఎంత చెప్పాలన్నా కూడాను మనకి చాలా తక్కువే అవుతుందండి. మనం ఈ కార్తీక మాసం వ్రతం అంటే ఏంటి అంటేను, సూర్యుడు తులారాశిలో ఉంటాడు కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శక్తి కొద్దీ మనకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తితోటి దానం చేసి దీపారాధన చేయాలి. దేవాలయంలో, విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ
కనీసం మీ తులసి కోట వద్ద ఉభయ సంధ్యలు దీపారాధన చేస్తే మంచిది. ఇది కార్తీక వ్రతం. కార్తీక వ్రతం అంటే కొన్ని నిషిద్ధ పదార్థాలు, దానాలు ఏ రోజు చెయ్యాలో అంత శక్తి లేని వాళ్ళు ఎలా తోస్తే అలా చేయొచ్చు అన్నమాట. వెసులుబాటు ఉన్నది. మీరు ఈ వ్రతం ఆచరించలేరు, ఉపవాసం ఉండలేరు, మీ శక్తి కొద్దే ఉండండి. ఆ వ్రతము పోనీ నిత్యం దీపారాధన కూడా చేయలేని పరిస్థితుల్లో ఎవరికిచ్చైనా చేయొచ్చు అన్నమాట. ఇది ఈ వ్రతం. ఈ వ్రతంలో ముఖ్యమైనది పురాణ కాలక్షేపం కూడానండి. ఇది కార్తీక మాసం యొక్క వ్రతం అని చెప్తాడు అత్రి మహాముని అగస్త్య మహామునికి. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 22వ అధ్యాయం. కార్తీక మాసం 22వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీహరిహరార్పణం. దానములు: బంగారం, గోధుమలు, పట్టుబట్టలు. నిషిద్ధ పదార్థములు: పంటితో కొరికేవి, ఉసిరి.